హలో అండి. మార్నింగ్ అయిపోయింది. ఇక మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మనకి. ఇప్పుడైతే ఇక గిన్నెలు కడిగేస్తున్నాననమాట. ఏంటంటే నిన్న ఆఫ్టర్నూన్ గిన్నెలన్నీ నైటే కడిగేసానండి. ఇదైతే నైట్ పడ్డ గిన్నెలన్నీ ఇప్పుడైతే కడిగేస్తున్నాననమాట. గిన్నెలు కడిగిన తర్వాత మిగతా పనంతా చేసుకుంటానండి. నాకేంటంటే గిన్నెలు షింక్లో ఉన్నాయంటే అస్సలకి మిగతా పని ఏది చేయబుద్ధి కాదు. ఫస్ట్ అయితే గిన్నెలు కడిగేసిన తర్వాత చిన్నగా ఒకదాని తర్వాత ఒకటైతే మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాననమాట. గిన్నెలు కడగడానికి అయితే మనకి లిక్విడ్ ఉంటుంది కదండి, దాంతోనే కడిగేస్తున్నాను అనమాట. లిక్విడ్ అంటే విమ్ లిక్విడ్ అవి కాదండి. మాకైతే గుంటూరులో గిన్నెలు కడగడానికి కానీ, బట్టలకు కానీ, ఇల్లు తుడవడానికి కానీ, వాష్రూమ్ క్లీన్ చేసుకోవడానికి కానీ బయట అయితే లిక్విడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ప్రతి చోట కూడా ఉంటాయి. నేనైతే మా సైడ్ అయితే ఒంగోలు సైడ్ ఎప్పుడు వినలేదనమాట. గుంటూరు వచ్చిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు యూజ్ చేస్తుంటే అప్పుడైతే చూశాను. ఇక ఈ లిక్విడే నేను ఇప్పుడైతే గిన్నెలకైతే యూజ్ చేశాను అనమాట. గిన్నెలు అయితే చాలా బాగా పోతున్నాయండి. మనకైతే ఏంటంటే గిన్నెలు కూడా షైన్గా అనిపించాయి. ఇక గ్యాస్ స్టవ్ కానీ, కౌంటర్ బల్ల కానీ వాటితో అయితే మనం కడుక్కున్నామంటే చాలా నీట్గా అయితే. ఇక టమాటాలు కట్ చేస్తున్నానండి. గిన్నెలు కడిగిన వెంటనే ఇక మా హస్బెండ్కి అయితే గారె వేసిద్దామని చెప్పేసి ఇక ఏంటంటే మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఈరోజు గారె పిండి అయితే వేసానండి. అందుకని చెప్పేసి ఇక గారెలు వేద్దామని చెప్పేసి ఇక టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తున్నాను. గారెల్లోకి టమాటా పచ్చిమిరకాయల పచ్చడి చాలా బాగుంటుంది కదా, సో అందుకేనండి ఇక పచ్చడి అయితే చేస్తున్నాను. ఇక మా హస్బెండ్ని కారపొడి వేసుకొని తినమంటే ఆయన నా వల్ల అసలుకి కాదన్నారనమాట. ఇక వచ్చేసి ఇక పచ్చడి చేద్దామని ఇక్కడ వేస్తున్నాను. ఇక వంటగదిలో అయితే ఎండకైతే అస్సలు ఉండలేకపోతున్నానండి. చెమటలు అయితే మామూలుగా రావడం లేదు. ఈ క్యాన్ అయితే నేను డీమార్ట్లో తీసుకొని వచ్చాను, ఆయిల్ క్యాను. నాకైతే 755 రూపీస్ అయితే పడిందండి. బయట కూడా అంతే రేటు ఉంటుందో నాకైతే తెలియదు, కానీ నేనైతే నిన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. వీడియో అయితే షూట్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలకి అవ్వలేదండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా అనిపించింది డీమార్ట్లో. ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాను కదా, కాస్త తక్కువగానే ఉంటారేమో క్రౌడ్ అనుకున్నాను, కాకపోతే చాలా ఎక్కువగా ఉన్నారు. గారెపిండి కూడా ఇక అయితే వేసేయడం అయిపోయిందండి. ఇక గారెలు వేసుకొని తినేసేయడమే అనమాట. ఇదైతే పొట్టుపప్పుతో వేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అనమాట గారెలు వచ్చేసి.